ఆధారాలు ఉన్నప్పటికీ కూడా ఇన్నారా ఈ సిల్లీ పుట్ ఈ ఆఫ్ కోట్ 71 ఓటు తీసుకున్న పోటుగాడు ఏం మాట్లాడు విన్నారా? కాపు సర్టిఫికెట్లు ఉందండి అంటూ ఎఫ్ఐఆర్ అయితే నా దగ్గర ఉంది, ఒరిజినల్ ఎఫ్ఐఆర్ తెప్పించాము ఇందాక కర్నూలు నుంచి. అందులో ఎక్కడ క్యాస్ట్ మెన్షన్ చేయలేదు, జనార్దన్ రెడ్డి కానీ హర్షవర్ధన్ రెడ్డి కానీ లేదు. ఈయన ఒకవేళ కాపు మెన్షన్ చేసుకుందాం అనుకున్నాం అనుకోండి, రెడ్లని కాపు అంటారా లేదా మనకు తెలుసు. రాయలసీమలో ప్రముఖ రెడ్లందరినీ కూడా దాదాపు కాపులే అంటారు ఇక్కడ. ఆ విషయం తెలుసుకోవా సిల్లిపుట్. మా తిరుపతిలో కానీ రాయలసీమలో ప్రతి చోట కాపు వీధులు కాపు వీధులు కాపు వీధులు అంటే మేమంతా బల్జోలు ఇదిలో అనుకున్నాం. కాదు కాదు, అవంతా రెడ్లు, పెద్ద కాపులు. రెడ్లు అంటే పెద్ద కాపులు ఇక్కడ రాయలసీమలో. ఆ విషయం ఈ గుంటూరు విజయవాడ నడి రోడ్లు ఊగుతున్న ఈ ఆఫ్ కోర్ట్ అడ్వకేట్ తెలియదు. ఇలా చెప్తున్నా, మీరు కాపు ముద్ర వేయాలని చూసి మళ్ళీ ఒకసారి కాపు పేరుతో డ్రామాలు ఆడాలని చూస్తే మాత్రం బాగోదు. ఆల్రెడీ నీ పార్ట్నర్ ఒకటి జైల్లో ఉన్నాడు, మీ ఒక డిప్యూటీ సీఎం. నువ్వు బయట ఉండి మాట్లాడుతున్నావు. మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, మీరు జనసేన పార్టీ తరఫున కానివ్వండి, ఎవరైతే ఈ అడ్వకేట్ శ్రావణ్ కుమార్ ఉన్నాడో ఇతను మీద అన్ని రకాల విచారణ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. ఇతను చాలా 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 ఇంటెలిజెంట్ అనుకుంటున్నాడు. ఇంటెలిజెంట్ అయితే కులం ఏ పేరుతో ఏ సర్టిఫికేట్ వస్తే కూడా తెలియనంత అమాయకత్వం ఇంటెలిజెంట్ ఇతను. మీకు నమ్మకం లేకపోతే విజయసాయి రెడ్డి గారికి ఫోన్ చేసి సర్టిఫికేట్ తెప్పించుకోండి. ఎందుకు మీ పార్ట్నర్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాపు సర్టిఫికేట్ తెప్పించుకొని చూడండి. అంతెందుకు మా రాయలసీమ రండి, కడప రండి, అనంతపురం రండి, కర్నూలు రండి, కాపు వీధుల్లోకి వెళ్ళండి. కాపులంటే ఎవరి వీధి కనుక్కోండి. కాపులంటే రెడ్లు. ఆ విషయం తెలుసుకొని దయచేసి పవన్ కళ్యాణ్ గారి మళ్ళా దీన్ని పవన్ కళ్యాణ్ గారు చుట్టూ తీసుకురావాలని ప్రయత్నిస్తే మాత్రం సిల్లీ పుట్ కొన్ని మేము మాట్లాడకూడదు, కొంతవరకే అని మేము ఆలోచిస్తున్నాం. ఎగ్జాంపుల్ చూసావు, ఒకడు ఏడున్నాడో మీరు ఏదో పొడుస్తారని చెప్పి నిన్ను నమ్మి వాడు రోడ్లపైకి వచ్చి సొక్క ఇప్పి తిరిగినాడు. నిన్ను నమ్మి నువ్వు అని లోపల పంపించేసినావు. నువ్వు వాదిస్తే బెయిల్ వస్తే రావని మాకు తెలుసు. ఇలా నీ పరిస్థితి, నువ్వు లోపల పోయినావు అనుకో ఎవడు పట్టించుకోడు. ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిందిగా ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాం. ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం మేము. ప్రభుత్వం జరపచ్చిన విషయాలు అతను 25 కోట్లు బహిరంగ చెప్పాడు. 25 కోట్లు నేను ఖర్చు పెట్టే ఎన్నికలకు అన్నాడు. అతని దగ్గర 2 కోట్లు ఉంటే అతను దుబాయ్కో గోవాకి వెళ్ళి సెటిల్ అయిపోయాడు. వాస్తవంగా అతనికి అంత సినిమా లేదు, అతని కథ మాకు తెలుసు కాబట్టి. 25 కోట్లు ఎట్ట ఖర్చు పెట్టావు? 23 లక్షలు నువ్వు అఫిడవిట్లో చూపించి 25 కోట్లు ఎలా పెట్టావు నువ్వు అంటే నువ్వు ఏం చెప్తే జనం నమ్మేస్తారా? తిక్కనా కొడుకులు మేమేమైనా? సర్టిఫికేట్లో ఎఫ్ఐఆర్ పేరే లేదు అసలు. కాపు కులం అంటే ఎట్ట మాట్లాడతావు నువ్వు? వినిపించా కదా మీకే. అతను ఏం మాట్లాడాడో? ఎఫ్ఐఆర్ నా చేతిలో ఉంది కదా, ఎలా మాట్లాడతావు నువ్వు? అలా అంటే మనిషి మీ ఏమనుకుంటే రాసుకున్నాడు ఏమన్నా మీరు? నేను మాట్లాడుతున్నా.